జయంతి జన్మదినం అందరూ శుభాకాంక్షలు కూడా తెలియజేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే మహానుభావుడు మరణించారనుకుంటే దుఃఖపడాలి, కానీ మరణమే లేని వ్యక్తికి దుఃఖం ఏముంది చెప్పండి. అట్లా అందరి మనసులో ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు. అందువల్లనే ఆయనకి ఎప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మరణంలో వర్ధంతి చేయకూడదు. నిజానికి అలాంటి మహా వ్యక్తి, అవతార పురుషుడు ఆయన. అందువల్ల ఆయన గుణగణాలు, ఆయన రూపం, తర్వాత ఆయన పరిపాలనా విధానం, ఆయన వ్యక్తిత్వం ముఖ్యంగా అట్లాంటిది ఎవరు కూడా ఆ కుటుంబంలో ఫాలో అవ్వలేకపోతున్నారు. జగన్ లాంటి వాళ్ళు ఫాలో అయ్యారు తప్ప ఆ కుటుంబంలో ఫాలో అవ్వలేకపోయారు. అందుకని ఒక రాక్షస రాజ్యం అక్కడ నడుస్తూ ఉంది. అక్కడ దానికి మళ్ళీ ఆయన ఆత్మ ఏదో రూపంలో వచ్చి తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది. జగన్ ఉన్నాయంటారు మేడం ఆ లక్షణాలు, అన్నగారి లక్షణాలు. లక్షణాలంటే వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడలేదు, పరిపాలన గురించి నేను చెప్తా ఉన్నాను. పరిపాలన మాత్రం 100% ఎన్టీఆర్ గారు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారో పేద వర్గాల కోసం, ఈయన కూడా అదే అన్నీ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు, ఆయన ఇద్దరు కూడా. అన్నగారు చివరి వరకు మీరు ఉన్నారు, ఆయనకున్న మెయిన్ ఆశయం ఏముండే మేడం? ఏం లేదు, ఆయన ప్రజలు ఈ సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అనుకుంటూ పాపం లాస్ట్ వరకు కూడా అట్లాంటి ఆయన్నే పంపించేసి కేవలం అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం ఇవే చోటు చేసుకున్నాయి కూడా. అందువల్ల ఆయన వారసులంటూ ఇప్పటి వరకు ఎవరు లేరు చెప్పాలి.